హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణి సూటుకూరు కిచెన్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ గుత్తి వంకాయ మసాలా కూర అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని వేడి అన్నంలో బాగుంటుంది, చపాతీలో కూడా చాలా బాగుంటుంది మసాలా కర్రీ. వీటికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. వంకాయలండి, ఇవి ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. నీళ్ళల్లోనే ఉంచాలండి. వాటర్లో సాల్ట్ వేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఇలా ఉంచాను. ఎందుకంటే వంకాయలు దీంట్లో ఉంటేనే బాగుంటాయి. సాల్ట్ వాటర్లో వేయకుండా ఉంచితే పాడైపోతాయి, వంకాయలు చేదొచ్చేస్తాయి. 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు, 10 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఎండుమిర్చి 10, ఇంగువ, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, పల్లీలు 5 టేబుల్ స్పూన్, ఇక్కడ కొబ్బరి అండ్ లవంగాలు, గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, 5 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ కందిపప్పు, 5 టేబుల్ స్పూన్ మినపగుండ్లు. నేను బాండీ పెట్టానండి. ఇప్పుడు ఒకదాని వెంట వేసుకుందాం. పల్లీలు, ఎండుమిర్చి వేసుకుందామండి. ఎండుమిర్చి, కొబ్బరి అండ్ లవంగాలు, మినపగుండ్లు, కందిపప్పు, పచ్చిశనగపప్పు. వీటన్నిటిని దోరగా వేయించుకోవాలండి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి. ఇలా లైట్గా వేగాయండి. ఇంకొంచెం సేపు వేగాలి. ఉత్త బాండీలోనే వేయించేసుకోవాలి వీటన్నిటిని. ఇంకొక కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేగితే వీటన్నిటిని ఫైన్ పౌడర్గా చేసుకోవాలండి. వేగాయండి, బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుందాము. మిక్సీ జార్లోకి వేసేసుకున్నానండి. ఇక దీన్ని పౌడర్గా మిక్సీ చేసుకుందాము. ఇలా పౌడర్గా చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా వస్తుంది పౌడర్గా. ఇలా పౌడర్గా చేసుకొని ఇప్పుడు బాండీ పెట్టానండి. దీంట్లో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని కర్రీకి ప్రిపేర్ చేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే పోపు గింజలు వేసుకొని వేయించుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు పోపు గింజలు వేసుకుందాం. పోపు గింజలు వేగాయండి. ఇంగువ వేసుకుందాం కొంచెం. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఒక్కొక్కటి దీంట్లో వేసుకుందాము. బ్రౌనిష్ కలర్లో వచ్చింది కదా, ఇలా మూత పెట్టి ఉంచితే అలా మంచిగా మగ్గుతుందండి. ఒక 2 మినిట్స్ అయితే మొత్తం పూర్తిగా అన్ని వంకాయలు మగ్గిపోతాయి. వంకాయలు మగ్గాయండి, పూర్తిగా మంచిగా స్మూత్గా అయ్యాయి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంటుంది కదండి, ఆ పౌడర్ని దీంట్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఆ పౌడర్ని ఇలా మిక్స్ చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, మళ్ళీ సాల్ట్ తీసుకోవాలండి. ఈ పొడి వేసాం కదా, కొంచెం మంచి టేస్ట్ బాగుంటుంది. ధనియా పౌడర్, నేను ఇందాక ఎండుమిర్చి వేయించుకున్నా కదండి, అందుకని నేను కారం వేయలేదు ఎక్స్ట్రా. ఒకవేళ మీకు ఎక్కువ కారం తినే వాళ్ళకైతే 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది. స్పైస్ తక్కువ తినేవాళ్ళు ఎండుమిర్చితో కారం సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకోవాలండి. అన్నీ వేసుకొని ఆ గ్రేవీ అంటే ఆ పౌడర్ అండ్ ఆ వంకాయలు రెండు కొంచెం వేగాలి. అప్పుడు దాని ఎసెన్స్ మొత్తం వంకాయలకి పడుతుంది. కొంచెం వేగితే టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారు కదండి, వంకాయ మసాలా కర్రీ ప్రిపేర్ అయిపోయింది. మంచిగా దగ్గర పడిపోయింది, అంతా మిక్స్ అయ్యింది. ఇంకొంచెం సేపు అయితే ఇంకా దగ్గర పడిపోతుందండి. ఇక తీసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నానండి. వంకాయ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, క్లిక్ ద బెల్ ఐకాన్. మా న్యూ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.